ఇక మకర రాశి ఫలితాలు ఎలా ఉన్నాయంటారు? మకర రాశి వారు ఉత్తరాషాఢి 2, 3, 4 పాదములు, శ్రవణం 1, 2, 3, 4 పాదాలు, ధనిష్ట 1, 2 పాదములు, మొత్తం 9 పాదములు మకర రాశి. ఈ మకర రాశికి ఆదాయం 14, వ్యయం 14, రాజ్యపూజ్యం 3, అవమానం 1. వీరికి ఈ సంవత్సరమంతయు ద్వితీయములో శని అగుటి చేత ధనవ్యయము, తేజోహాని, అకారణ కలహములు ఉన్నాయి. ఎల్లప్పుడూ కష్టముల కార్యనాశనము, స్వజన విరోధము, పాపచింతన కలుగును. చైత్రమున గురువు చతుర్థం ఉండుట చేత బుద్ధి చాంచలము, తేజోహాని, ప్రవాసము, బంధుమూలక వ్యధ కలుగును. పిమ్మట అంటే మే 1వ తేదీ నుంచి 5వ స్థానంలో గురు సంచారం చాలా వరకు పరిస్థితులు అనుకూలిస్తాయి. పుత్రవృద్ధి, సుజన మిత్రత్వము, ప్రభు అనుకూలత కలుగుతుంది. సంవత్సరమంతయు తృతీయ రాహు భాగ్యకేతు అయిన తలచిన కార్యములు నెరవేరి భాతృదేశము, మర్యాద హాని, పాడి పంటలకు ఇబ్బంది ఒకప్పుడు కలుగును. వైశాఖ భాద్రపద ఆశ్వీజ మాఘ పాల్గొన మాసముందు భూగృహ సంపాదనకు వివాద పరిష్కారం అనుకూలమైన కాలం. కార్తీక మార్గశిర పుష్యమాసంలో ఆర్థికంగా ఆరోగ్యంగా ఉన్నది అయినప్పటికీ జాగ్రత్తగా ఉండవలెను. ఉత్తరాషాఢ వారికి ఆషాఢ శుక్లం వరకు నైదన తరేందు రాహువు, కార్తీక శుక్లం వరకు జన్మతారేందు కేతువు సంచరిస్తున్నారు, జాగ్రత్తగా ఉండవలను. శ్రవణ నక్షత్రం వారు కార్తీక శుక్లం వరకు జన్మతారేందు కేతువు సంచరిస్తారు. కావున ఆయా నక్షత్రముల వారు ఆయా సమయంలో ఆయా గ్రహశాంతులు చేసుకోవడం చాలా శుభం. ముఖ్యంగా సంవత్సరం ఆరంభంలో శనికి, చివరిలో కుజునికి శాంతిని అనుచుకోవడం చాలా శుభం. గురుసేవ, సుందరాకాండ పారాయణంతో పాటు ప్రతి మాస శివరాత్రికి పరమేశ్వర ప్రీతిగా అభిషేకం చేసుకోవడం వలన శుభం జరుగుతుంది.